హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'మై రోబోట్ బాయ్ ఫ్రెండ్' అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 3ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే, ఒక అమ్మాయి మొబై వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు కదా! సో, ఆ డాక్టర్ దగ్గరకొచ్చి నాకు ప్రెగ్నెన్సీ అనేది 16 వీక్స్ నుండి ఉంది. 12 వీక్స్ నుండని రిపోర్ట్‌లో వచ్చింది. ఇదేంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు డాక్టర్ అంటారు, "అది నిజమే. కంప్యూటర్‌లో ఎలా ఉందో అలాగే వస్తుంది" అని చెప్పి డాక్టర్ అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "మీరు కొంచెం దాన్ని మార్చండి. 16 వీక్స్ కింద రాయండి" అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ అంటారు, "లేదు, కుదరదు" అని చెప్పేసి అంటారు. ఇంకా ఆ అమ్మాయి ఏమో బయటకి వెళ్తుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆ అమ్మాయితో అంటారనమాట, "ఏవి రిపోర్ట్‌లేవి" అని చెప్పేసి చూస్తారు. ఆ రిపోర్ట్‌లో ఏమో 16 వీక్స్ ఉండకుండా 12 వీక్స్ అని ఉంటుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ అడుగుతారనమాట, "అదేంటి 16 వీక్స్ అని ఉండాలి కదా!" అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అడుగుతారు. వెంటనే వాళ్ళ హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా అప్పుడు డాక్టర్‌ని అడిగేటప్పటికి డాక్టర్ ఏమో ఆ అమ్మాయికే సపోర్ట్‌గా మాట్లాడతారు కొంచెం. అంటే మేబీ మిస్టేక్ ఏమైనా పడిందేమో నేను చూసి తర్వాత చెప్తాను అని చెప్పి అలా అంటారు. ఇంకా తర్వాత వాళ్ళ హస్బెండ్ అలాగే ఆ అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోతారు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి డాక్టర్‌కి చాలా థాంక్స్ అని చెప్పేసి, "నేను అబార్షన్ చేపించుకుందాం అనుకుంటున్నాను" అని చెప్పి ఈ అమ్మాయి అంటుంది. డాక్టర్ అంటారు, "లేదు, కుదరదు" అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ ఏం చేస్తారు అంటే, "సరే అయితే" అని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. మళ్ళీ వచ్చి తను ఏడుస్తుంది అని చెప్పి. ఇంకా 'జుడాలు'ని వాళ్ళ చైర్మన్ ఉంటారు కదా! సో, డైరెక్టర్ పిలిచి, ఇప్పుడు మొబై అలాగే మన మెంగ్యాన్ ఇద్దరు కూడా చాలా ఫేమస్ అయిపోయారు. వైరల్ అయిపోతున్నారు నెట్‌లో. సో, వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చెయ్యి. అప్పుడు మనకి టీఆర్‌పీ అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి డైరెక్టర్ చెప్తుంది. ఇంకా 'జుడాలు' ఏం చేస్తాడు అంటే వెంటనే మొబై దగ్గరికి వెళ్తాడు. ఇంక మొబైనేమో నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మొబై మాత్రం ఏం అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకప్పుడు వెంటనే 'జుడాలు' ఏం చేస్తాడు అంటే మెంగ్యాన్‌కి ఫోన్ చేస్తాడు. మెంగ్యాన్‌కి ఫోన్ చేసి, "నిన్ను అలాగే మొబైని ఇద్దరిని కూడా ఒకే ఫ్రేమ్‌లో పెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటదనుకుంటున్నావు" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మొబై అంటుంది, "వావ్! సూపర్" అని చెప్పేసి అంటుంది. కానీ అప్పుడేమంటాడంటే 'జుడాలు', "కానీ మొబై ఒప్పుకోట్లేదు. నిన్నొక్కదాన్నే చేస్తాను నేను ఇంటర్వ్యూ" అని చెప్పేసి అంటాడు. కానీ మెంగ్యాన్ ఏమో ఫోన్ పెట్టేస్తుంది. ఇంక ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుందనమాట. ఆలోచించి వెంటనే మొబైకి ఫోన్ చేస్తుంది. మొబై ఏమో లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా! నువ్వు గ్లేషియర్‌కి వెళ్ళక ముందు ఏంటంటే నాతో పాటు ఆర్ట్ ఎగ్జిబిషన్‌కొస్తానని చెప్పి, రేపు ఈవినింగ్ రెడీగా ఉండు మనం వెళ్దాము" అని చెప్పేసి అంటుంది. ఇంక మొబై కూడా సరే అని చెప్తాడనమాట. ఇంక తర్వాత రోజు మార్నింగే 'జుడాలు' ఎలాగోలాగా మన మెంగ్యాన్‌ని ఒప్పించేసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఇంకా తను కూడా ఇంటర్వ్యూలో అంతా చెప్తుందనమాట. "నేను అంత ధైర్యంగా ఎలా వెళ్ళగలిగాను అంటే, అక్కడ నాకు ఇష్టమైన వాళ్ళు అంటే నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో వాళ్ళున్నారు" అని చెప్పి ఇంకా మొబై గురించి అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంక ఈ వీడియో కూడా చాలా వైరల్ అయిపోతుందనమాట. ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. మొబైకేమో వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు కదా! సో, ఆయనొచ్చి చూపిస్తారనమాట. కానీ మొబై మాత్రం ఏమి రియాక్ట్ అవ్వరు. వెళ్ళిపోతారనమాట. ఈ డాక్టర్ అనుకుంటారు, ఏంటి మొబై ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా అదే సీన్‌ని ఈ గ్రాండ్ మదరు అలాగే కేమెంగ్ ఇద్దరు కూడా చూస్తారు. ఇంక చూసిన తర్వాత అప్పుడు గ్రాండ్ మదర్ అంటుంది, "అసలు మెంగ్యాన్ ఇలా మాట్లాడుతుందేంటి? మెంగ్యాన్ ఏమన్నా హర్ట్ అయిందేమో తనకి ఫోన్ చెయ్యి" అని చెప్పేసి అంటుంది. అప్పుడు కేమింగ్ అంటాడు, "సరే నేను ఈవినింగ్ తనకి ఫోన్ చేస్తాను" అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా మన మెంగ్యాన్ ఏమో ఆ వీడియో కూడా వైరల్ అయిపోయిందని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటారు. ఇంకా తనేమో జుడాలతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ ఒస్తారు. ఇంకా మెంగ్యాన్ ఏమో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా కలిసిన తర్వాత వాళ్ళ మదర్ అంటారు, "అసలు ఏంటి ఇదంతా న్యూస్ అంతా ఏంటి?" అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. కానీ మెంగ్యాన్ అంటుంది, "లేదమ్మా నేను బానే ఉన్నాను. చూడు ఎంత బాగున్నానో ఇప్పుడు" అని చెప్పేసి, "చిన్న దెబ్బ తగిలింది అంతే" అని చెప్పి అంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో, "సరే అయితే జాగ్రత్త ఇంటికొచ్చేయి" అని చెప్పేసి అంటారు. ఇంకా ఆ రోజు ఈవినింగే మన మెంగ్యాన్ ఏమో మొబై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక మొబై వస్తాడు. ఇద్దరూ కలిసి షోకి వెళ్తారనమాట. ఆర్ట్ ఎగ్జిబిషన్‌కెళ్తారు. ఇంకా వాళ్ళేమో ఆ డాన్స్‌లు అవన్నీ చూస్తూ ఉంటారు. ఇంకా డాన్స్‌లన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకుంటారనమాట. ఇంకా మొబై ఏమో అందరిని చూస్తూ ఉంటాడు. ఇంకా అలా చూసి ఇంకా మెంగ్యాన్‌ని కూడా హగ్ చేసుకుంటాడు. మెంగ్యాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆర్ట్ ఎగ్జిబిషన్ అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మెంగ్యాన్ ఏమో మొబైకి ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు మొబై ఏమో,
తను ఏమనుకుంటాడు అంటే ఇదంతా ఏంటి నాకేం తెలియట్లేదు అని చెప్పి ఐఎమ్ సారీ, నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, నేను ఈ ఫీలింగ్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, నువ్వు ఫైన్ చేయలేకపోతున్నావు అంతేగాని నేనంటే ఇష్టం లేకుండా అయితే లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మొబైల్ ఆలోచిస్తూ ఉంటాడు, తన ఏఐ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు ఎడిక్వేట్ రెస్పాన్స్ అనేది నాకు తెలియట్లేదు అని చెప్పేసి ఆ ఏఐ సిస్టమ్ చెప్తుంది. అప్పుడు తనకి మొబైల్కి ఏం చేయాలో తెలియక తన్ని హగ్ చేసుకుని సారీ, నా ఫీలింగ్స్ నేను కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు మెంగ్యాన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి. ఇంకా అదే టైంలో కేమింగ్కి వాళ్ళ గ్రాండ్ మదర్ మెంగ్యాన్కి ఫోన్ చేయని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా కేమింగ్ ఏమో మెంగ్యాన్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి రేపు పొద్దున్న ఒకసారి రావచ్చు కదా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఫోన్ తీసుకుని రేపు పొద్దున్న రా అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు మెంగ్యాన్ ఏమో సరే అని చెప్పి నేను టైం కుదరంగానే నేను వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది కదా, సో తను ఏం చేస్తుంది అంటే తనకి ఏదో దెబ్బ తగిలినట్టు యాక్టింగ్ చేసి ఇంకా హాస్పిటల్కి వస్తుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా లోపలికి తీసుకెళ్తారు, తన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసేసి అబార్షన్ చేసేసి బయటకు తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి డాక్టర్ని అడుగుతారు ఏమైంది, తను ఎలా ఉంది అని చెప్పేసి. అప్పుడు డాక్టర్ అంటారు తను బానే ఉంది కానీ చైల్డ్ చనిపోయాడు, సో అందుకని మేము అబార్షన్ చేయాల్సి వచ్చింది అని చెప్పి డాక్టర్ అంటారు. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమో నువ్వు బానే ఉన్నావు కదా, నాకు అదే చాలు అని చెప్పి వాళ్ళ వైఫ్తో అంటూ ఉంటారు. ఇంకా డాక్టర్ ఏమో బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగే మెంగ్యాన్ ఏమో కేమింగ్‌ని కలవడానికి వెళ్తుంది. ఇంకా గ్రాండ్ మదర్‌ని కలిసేసి కేమింగ్ దగ్గరకొస్తుందనమాట. అప్పుడు కేమింగ్ అంటాడు, "చాలా థాంక్స్ గ్రాండ్ మదర్‌తో టైమ్ స్పెండ్ చేసినట్టు" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "పర్వాలేదు, నాకే హ్యాపీగా ఉంది గ్రాండ్ మదర్‌ని కలవటం" అని చెప్పేసి మెంగ్యాన్ అంటుంది. అప్పుడు కేమింగ్ అంటాడు, "ఎంతమంది నా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారో, నేను నీకు ఆ ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు నన్ను ఇంకా ఇంటర్వ్యూ చేయవేంటి" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నాకు కూడా ఇష్టం ఉండాలి కదా ఇంటర్వ్యూ చేయడానికి, నేను టైం కోసం వెయిట్ చేస్తున్నాను, తర్వాత నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను" అని చెప్పేసి అంటుందనమాట. ఇంకప్పుడు కేమింగ్ ఏమంటాడంటే, "నేను నీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను" అని చెప్పేసి అంటాడు. ఇంకా మన మొబైల్ ఏం చేస్తాడు అంటే తన డాక్టర్‌తో కలిసి అంటే ఒక కొలీగ్‌తో కలిసి ఇలాగా క్లైంబింగ్ చేయడానికి వెళ్తాడనమాట. సో, ఇలా క్లైంబింగ్ చేసినప్పుడంతా కూడా మొబైల్‌కి మెంగ్యానే గుర్తొస్తుంది. మెంగ్యాన్ ప్రపోజ్ చేయటం ఇవన్నీ గుర్తొచ్చి తనసలు అది ఎక్కలేకపోతాడు. ఇంక అప్పుడు ఇక్కడ ప్యారలల్‌గా మన మెంగ్యాన్ కూడా మొత్తం మొబైల్ గురించే ఆలోచిస్తూ ఉంటుందనమాట. అన్నీ ఆలోచించి ఇంక మొబైల్‌కి ఫోన్ చేస్తుంది. కానీ మాట్లాడకూడదు అని చెప్పేసి కట్ చేసేస్తుందనమాట. ఇంక మెంగ్యాన్ ఎక్కలేకపోతాడు కదా! వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు, "ఏమైంది నువ్వు ఎక్కలేకపోతున్నావేంటి?" అని చెప్పేసి, "తన వల్లేనా? మెంగ్యాన్ వల్లేనా?" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక తను వెళ్ళిపోంగానే మొబైల్ ఏం చేస్తాడు అంటే మిస్డ్ కాల్ చూస్తారనమాట మెంగ్యాన్ చేసింది. సో, మిస్డ్ కాల్ చూసి తనకి ఫోన్ చేస్తారు. ఇంక చేసేటప్పటికి మెంగ్యాన్ అంటుంది, "ఏంటి ఫోన్ చేసావు?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మొబైల్ అంటాడు, "నువ్వే కదా ఫస్ట్ ఫోన్ చేసావు. ఏం లేదా అయితే బాయ్" అని చెప్పి పెట్టేస్తూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "లేదు లేదు, మాట్లాడు" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు మొబైల్ అంటాడు, "నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "ఏమైంది ఇప్పుడు, నువ్వు నన్ను రిజెక్ట్ చేసావని నేను వెళ్లి ఏదైనా రూఫ్ మీదకెక్కి దూకేయాలా ఏంటి?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు మొబైల్ ఏమో ఏం మాట్లాడడనమాట. "నేను నిన్ను హర్ట్ అవ్వకుండా ఉండాలనే చూస్తూ ఉన్నాను" అని చెప్పేసి అంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "ఎందుకు నువ్వు నన్ను ఒక చైల్డ్ లాగా ట్రీట్ చేస్తావు? అయినా నీకు అంత డిఫికల్టా యెస్ ఆర్ నో చెప్పడం" అని చెప్పేసి మెంగ్యాన్ అలా అంటూ ఉంటుంది. కానీ మొబైల్ ఏమో ఏం చెప్పలేడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఫోన్ పెట్టేస్తారు. ఇంకా మొబైల్ ఏం చేస్తాడు అంటే ఇంటికొచ్చి మొత్తం అసలు సిరీస్ అన్నీ చూస్తూ ఉంటాడనమాట. అందులో ఉన్న లవ్ సీన్స్ అలాంటివన్నీ చూస్తూ ఉంటాడు. దాని తర్వాత ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఇదేంటి అని చెప్పేసి. తర్వాత తన జయోకిని తీసుకొని వాకింగ్‌కెళ్తారు. ఇంకా వాకింగ్‌కెళ్ళి అక్కడున్న కపుల్స్ అందరిని చూస్తాడు. ఇదంతా ఏంటి? ఇదేం ఫీలింగ్? అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అసలు లవ్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే ఏంటి? అని చెప్పేసి మొత్తం నెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జయోకి వస్తుంది. "బ్రదర్ ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి జయోకి అడుగుతూ ఉంటుంది. అయినా సరే తనేం చెప్పకుండా తన్ని పక్కకు పంపించేసి ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటాడు మొత్తం అంతా. తర్వాత రోజు మార్నింగే ఇంకా బయటకొస్తాడనమాట. ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు ఇదంతా ఏంటి? ఫీలింగ్స్ అంటే ఏంటి? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా వెళ్ళి అందరు కపుల్స్‌ని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా తను అన్నీ నేర్చుకోవటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తనేం చేస్తాడు అంటే తనకి తనే ఒక సెల్ఫ్ షీల్డ్ అనేది అంటే తన ఫీలింగ్స్‌ని వేరే వాళ్ళు చూడకుండా ఒక షీల్డ్‌ననేది ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఇంకా తన బ్రెయిన్‌లో ఉన్నవి బయట వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకుండా చేస్తాడు. ఇంకా సక్సెస్‌ఫుల్ అయిపోతుంది అది కూడా. తర్వాత ఏం చేస్తాడు అంటే మొత్తం నెట్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడు జయోకి వచ్చి "బ్రదర్ నువ్వేం సెర్చ్ చేస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు
మన మొబాయ్ అంటాడు, నేను హ్యూమన్ బ్రెయిన్ గురించి సెర్చ్ చేస్తున్నాను. అసలు ఈ ఎమోషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. హ్యూమన్ బ్రెయిన్‌లో 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి. ఒకటేంటంటే లాజికల్‌గా చూస్తుంది. ఇంకోటేంటంటే ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. అప్పుడు జయోకి అంటుంది, హ్యూమన్‌కుండే ఎమోషన్స్ అన్నీ కూడా ఒక బర్డెన్ కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మన మొబాయ్ అంటాడు, ఆ బర్డెన్స్ కూడా చాలా బావుంటాయని నాకిప్పుడే అనిపిస్తూ ఉంది అని చెప్పేసి మొబాయ్ అంటాడనమాట. ఇంక తను మాత్రం అలా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇంకా మెంగ్యాన్నేమో డైరెక్టర్ పిలుస్తారు. డైరెక్టర్ పిలిచి, "మెంగ్యాన్ ఇదిగో ఇన్విటేషన్ తీసుకో. ఇదొక బిడ్డింగ్ షో. సో, దీనిలోకి నువ్వు వెళ్ళాలి" అని చెప్పేసి మన కంపెనీ తరపున నువ్వు వెళ్ళాలి అని చెప్పారనమాట. ఇంకప్పుడు మెంగ్యాన్ అంటుంది, "అయ్యో! ఇదైతే చాలా పెద్ద షో కదా! నా దగ్గర డ్రెస్ కూడా లేదు. మంచి జ్యువెలరీ అన్నీ ఏసుకువెళ్ళాలి కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు డైరెక్టర్ అంటారు, "అవును. నువ్వు ఇలాగా జీన్స్ వేసుకొని ఎళ్ళకు అబ్బాయిలాగా. అమ్మాయిలాగా వెళ్ళక్కడికి" అని చెప్పేసి అంటారనమాట. ఇంక మెంగ్యాన్ ఇంటికి వెళ్ళి అన్ని డ్రెస్‌లు చూస్తుందనమాట. ఏం డ్రెస్ వేసుకుందాము అని చెప్పేసి. ఇంక వాళ్ళ మదర్‌ని అడుగుతుంది. వాళ్ళ మదర్ ఏమో చాలా డ్రెస్సులు చూసి ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తారు. "ఈ డ్రెస్‌నే నేను మీ డ్యాడీని ఫస్ట్ టైమ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు నువ్వు అదేసుకో బావుంటుంది" అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తారు. ఇంకప్పుడు మెంగ్యాన్ ఏమో అదే డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ తను నడవలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ డ్రెస్ కాబట్టి అది లూజ్ అయిపోతుందనమాట. బాగా కింద పడిపోతుంది. కాళ్ళలో పడిపోతూ ఉంటుందనమాట. ఇంకా ఇదే ఫంక్షన్‌కి కేమింగ్ కూడా వస్తాడు. కేమింగ్ ఏమో మెంగ్యాన్‌ని చూస్తూ ఉంటాడు. ఇంకా కేమింగ్, హైలింగ్ లోపలికొస్తారు కదా! సో, అప్పుడు మీడియా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళిద్దరిని ఫోటోస్ తీస్తూ ఉంటారు. కానీ కేమింగ్ మాత్రం మెంగ్యాన్‌నే చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే మెంగ్యాన్ కూడా ఏం చేస్తుంది అంటే, వీళ్ళని రికార్డ్ చేద్దాము అని చెప్పి తన ఫోన్‌లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన కాలులో డ్రెస్ అనేది పడి కింద పడిపోతుంది. వెంటనే కేమింగ్ వెళ్లి తనని పట్టుకుంటాడనమాట. హాయ్లింగ్ మాత్రం కేమింగ్‌నే చూస్తూ ఉంటుంది. ఇంకా కేమింగ్ ఏమో మెంగ్యాన్‌ని ఒక దగ్గరికి తీసుకెళ్తాడనమాట. ఒక రూమ్ లాంటి దాంట్లోకి తీసుకెళ్ళి అక్కడ సర్వెంట్‌ని సిజర్ తీసుకురమ్మని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆ సిజర్స్ వచ్చిన తర్వాత కేమింగ్ మెంగ్యాన్ డ్రెస్ అంతటిని చూసి కట్ చేసేస్తాడనమాట. నీ వరకు కట్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే కేమింగ్ మొత్తం కట్ చేసేస్తాడు. పైన హ్యాండ్స్ అవన్నీ కూడా కట్ చేసి అవన్నీ రిమూవ్ చేసేస్తాడు. ఇంకొక బ్యూటిఫుల్ గౌన్ కింద చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు అంటే ఒక అగ్గిపుల్ల వెలిగించి దాన్ని ఆర్పేసి ఆ బ్లాక్ కలర్ దాంతో తన ఐబ్రోస్ గీస్తాడు. ఇంక తర్వాత లిప్‌స్టిక్ కూడా వేస్తాడు. ఇంక తన్ని నీట్‌గా రెడీ చేస్తాడనమాట. ఇంకా మెంగ్యాన్ ఏమో అద్దంలో చూసుకొని వావ్! అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కేమింగ్ ఏం చేస్తాడు అంటే పక్కన కొన్ని ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్‌లో ఒక ఫ్లవర్ తీసి తనకి పెడతాడనమాట డ్రెస్‌కి. ఇంక తను చాలా అందంగా ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరూ కలిసి బయటకి వెళ్తారు. ఇంక వీళ్ళిద్దరూ వెళ్ళంగానే అందరూ కూడా మీడియా పర్సన్స్ వచ్చేసి వాళ్ళిద్దరిని ఫోటోస్ తీస్తూ ఉంటారనమాట. ఇంకా మెంగ్యాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అందరూ వచ్చేసి ఎవరి బ్యూటిఫుల్ అని చెప్పేసి కేమింగ్‌ని అడుగుతూ ఉంటారు. ఇంకా మెంగ్యాన్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ హైలింగ్ మాత్రం చాలా కోప్పడుతూ ఉంటుందనమాట. ఇంకప్పుడే కేమింగ్ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా ఒక చోట కూర్చుందామని ఎళ్తారు. కానీ హాయ్లింగ్ వచ్చేసి మెంగ్యాన్ని తోసేసి అక్కడ కూర్చుంటుంది. ఇంకప్పుడు మెంగ్యాన్ ఏమో వేరే చోటకి వెళ్లి కూర్చుంటుంది. కూర్చొని అన్ని ఫోన్‌లో వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటుందనమాట. అప్పుడు కేమింగ్ అడుగుతాడు, "ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నేను రికార్డ్ చేస్తున్నాను ఇవన్నీ" అని చెప్పేసి అంటుంది. అప్పుడు కేమింగ్ అంటాడు, "నువ్వు అయన్నీ రికార్డ్ చేస్తున్నావా? నీకు ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ నేను ఇస్తానులే" అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. ఒక మంచి జ్యువెలరీని చూపిస్తారు. ఈ జ్యువెలరీకి స్టార్టింగ్ ప్రైజే 1,000,000 అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంకప్పుడు హైలిన్ అంటుంది, "నేను 1,100,000 ఇస్తాను" అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత ఇంకో సీఈఓ అంటారు, "నేను 1,200,000 ఇస్తాను" అని చెప్పి అంటాడు. దాని తర్వాత హైలింగ్ అంటుంది, "నేను 1,400,000 ఇస్తాను" అని చెప్పేసి అంటుందనమాట. మళ్ళీ ఆ సీఈఓ ఏమో 1,600,000 అంటాడు. ఇంకా అప్పుడు మన కేమింగ్ ఏం చేస్తాడు అంటే, "నేను 2,000,000 అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అందరూ షాక్ అయిపోతారు. అదేంటి 2,000,000 అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఆక్షన్ అనేది ఆగిపోతుంది. ఆ నెక్లెస్ అనేది తనకిచ్చేస్తారనమాట. ఇంకా ఆ ఆక్షన్ చేసే వాళ్ళొచ్చేసి కేమింగ్‌ని, "మీరు 2,000,000కి దీన్నెందుకు పాడారు" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు కేమింగ్ చెప్తాడు, "నేను ఈ నెక్లెస్‌ని నాకు ఇష్టమైన వాళ్ళకిద్దాం అనుకున్నాను. అందుకే ఇలా పాడాను" అని చెప్పేసి తనకిష్టమైన వాళ్ళు అని చెప్పేసి మెంగ్యాన్‌ని చూపిస్తాడు. ఇంకా మెంగ్యాన్‌ని లేపి ఆ నెక్లెస్‌ని తీసుకెళ్ళి తనకి మెడలో వేస్తాడనమాట. ఇంకా మెంగ్యాన్ ఏమో చాలా షాక్ అయిపోతుంది. తర్వాత తనని తీసుకెళ్ళి ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ హైలింగ్ మాత్రం చాలా కోపంగా ఉంటుంది. తర్వాత మెంగ్యాన్ ఏమో వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. అప్పుడే హైలింగ్ కూడా వస్తుంది. "ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు కావాలని చెప్పి కేమింగ్‌తో ఉంటున్నావు కదా! ఇలాంటి నగలన్నీ కోసం" అని చెప్పేసి హైలింగ్ మెంగ్యాన్ అంటూ
ఉంటుంది. కానీ మెంగ్యాన్ అంటుంది, "ఏం కాదు. అసలు ఈ నెక్లెస్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా! ఇలాంటి నెక్లెస్ వేసుకొని ఒక్కరోజన్నా ఉండాలని చెప్పి. అందుకే నేను తను వేస్తున్నా సరే నేను ఒప్పుకున్నాను వేయడానికి. కానీ నాకిదేమీ అక్కర్లేదు. నేనిచ్చేస్తాను" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా హైలింగ్ ఏమో తన్నే చూస్తూ ఉంటుంది. ఇంకా ఈ పార్టీ అంతా అయిపోయిన తర్వాత కేమింగ్ ఏమో మెంగ్యాన్‌ని కార్‌లో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే దారిలో మెంగ్యాన్ ఏం చేస్తుందంటే ఆ నెక్లెస్ తీసి కేమింగ్‌కి ఇచ్చేస్తుంది. కేమింగ్ అంటాడు, "లేదు నేనొకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తీసుకోను" అని చెప్పేసి అంటాడు. ఇంకా మెంగ్యాన్ ఏమో ఏం మాట్లాడదు. అప్పుడు కార్ ఆపమని చెప్పేసి ఇక్కడ కాటన్ క్యాండీ ఉంటే దాని షాప్‌కి వెళ్ళి అవన్నీ తీసుకొస్తుందనమాట. ఇంక వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా నవ్వుతూ తింటూ ఉంటారు. ఇదే టైంలో మొబాయ్ ఏం చేస్తాడు అంటే మెంగ్యాన్ వాళ్ళ ఇంటికొస్తాడనమాట. అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. మెంగ్యాన్ బయటకొస్తుందేమో అని చెప్పి. కానీ అదే టైంలో వాళ్ళ ఇంటి ముందే ఒక కార్ ఆగుతుంది. ఇంకా అప్పుడే కేమింగ్ ఏమో మెంగ్యాన్‌కి తన కోట్ ఇస్తూ ఉంటాడనమాట. సో, అదంతా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసేటప్పటికి తన బ్రెయిన్‌లో ఉన్న ఏఐ సిస్టమ్ మొబాయ్‌కి ఏం చెప్తుంది అంటే, ఒక నెగెటివ్ ఎమోషన్ వేవ్ అనేది నీ నీ బ్రెయిన్‌లో వస్తుంది. ఇదేంటో నేను రికగ్నైజ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అలా వస్తూ ఉంటుంది. ఇంకప్పుడు మొబాయ్ ఏం చేస్తాడు అంటే వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు కేమింగ్ ఏమో మెంగ్యాన్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వెళ్తాడు. ఇంకా మన మెంగ్యాన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ డోర్ అనేది లాక్ చేసి ఉంటుంది. తన కీస్ అనేవి పోతాయి. ఇంక వాళ్ళ మదర్‌కి ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళ మదర్ లిఫ్ట్ చేయరు. ఇంక వాళ్ళ మదర్ ఆఫీస్‌కి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరుతుంది. ఇంక అప్పుడే మన కేమింగ్ ఉన్నాడు కదా! సో, కేమింగ్ పాకెట్‌లో మెంగ్యాన్‌కి ఇచ్చిన నెక్లెస్ కనిపిస్తుందనమాట. అప్పుడు తను చూసి ఇచ్చేసిందా తను నాకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక మెంగ్యాన్ ఏమో వాళ్ళ మదర్‌కి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. వాళ్ళ మదర్ మాత్రం లిఫ్ట్ చేయరు. ఇంకా అదే టైంలో సో, మొబాయ్ వచ్చి మెంగ్యాన్‌తో "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మెంగ్యాన్ ఏమో "అదేంటి నువ్విలా ఇక్కడికెలా వచ్చావు" అని చెప్పేసి మొబాయ్‌ని అడుగుతుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "మళ్ళీ డ్రింక్ చేశావా? డ్రింక్ చేసి బయటికి రావద్దని చెప్పానా?" అని చెప్పి మొబాయ్ అంటూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ అంటుంది, "నేను మా మదర్ కోసమే వచ్చాను" అని చెప్పేసి అంటుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "సరే నీకు వేరే ప్లేస్ ఏం లేదు కదా ఉండడానికి. నేను తీసుకెళ్తాను నిన్ను" అని చెప్పేసి నా మీద ఎక్కు అని చెప్పి తనని మోసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా మెంగ్యాన్ ఏమో దారిలో "నువ్విక్కడికి ఎందుకొచ్చావు" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "నేనిలా వెళ్తూ ఉన్నాను. దారిలో నువ్వు కనిపించావు" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా మొబాయ్ ఏమో మెంగ్యాన్‌ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా మెంగ్యాన్ ఏమో అక్కడ నుంచోబెడితే తనకేమో వామిటింగ్ అయ్యేలా ఉంటుంది. తనేం చేస్తాడు అంటే మొబాయ్ తన్ని అంటే మెంగ్యాన్‌ని వామిటింగ్ అనేది ఒక డస్ట్‌బిన్‌లో చేసుకునేలాగా చేస్తాడు. తర్వాత తనక్కడ కూర్చోబెడతాడు. అయితే మెంగ్యాన్ ఏమో మేకప్ అంతా తన మొహం నిండా అయిపోతుంది. అప్పుడు మొబాయ్ ఏం చేస్తాడు అంటే నెట్‌లో సెర్చ్ చేసి ఒక మేకప్ రిమూవల్‌ని ఎలా తయారు చేయాలో చూసి అన్నీ తయారు చేసి ఇంకా తన మేకప్ అంతా కూడా రిమూవ్ చేస్తాడనమాట. రిమూవ్ చేసి ఇంకా మెంగ్యాన్ ఇచ్చిన టాయ్ ఉంది కదా! చిన్నప్పుడుది. ఆ టాయ్‌ని చూస్తూ జరిగిందంతా గుర్తెచ్చుకుంటూ తను చిన్నప్పుడు ఏమవుతుంది అంటే మెంగ్యాన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మొబాయ్ వచ్చి "ఎందుకు ఏడుస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నా టాయ్ పనిచేయట్లేదు" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "ఇది నువ్వు కళ్ళు మూసుకో" అని చెప్పేసి తన టాయ్‌ని మెంగ్యాన్‌కిచ్చి మెంగ్యాన్ టాయ్‌ని తను తీసుకుంటాడనమాట. అప్పుడు మెంగ్యాన్ ఏమో, "లేదు ఇది నా టాయ్ కాదు. కావాలంటే చూడు వెనకాల 2 డిఫరెంట్‌గా ఉన్నాయి" అని చెప్పేసి మెంగ్యాన్ అంటుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "ఇది తీసుకో. ఇది ఎప్పటికి కూడా డై అవ్వదు. అంటే ఇది ఎప్పటికి పనిచేస్తూనే ఉంటుంది. మా డ్యాడీ అలా చేశారు దీన్ని. నీ దాన్ని కూడా మా డ్యాడీ అలాగే చేస్తారు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ వచ్చి తనని తీసుకెళ్ళిపోతారనమాట. అప్పుడు మొబాయ్ అంటాడు, "నెక్స్ట్ టైమ్ మనం కలిసినప్పుడు మళ్ళీ మనం ఎక్స్‌చేంజ్ చేసుకుందాము" అని చెప్పేసి మొబాయ్ అంటాడు. ఇంకా అదంతా కూడా గుర్తెచ్చుకుంటాడు. ఇదే టైంలో మెంగ్యాన్‌కి ఒక కలొస్తుందనమాట. మొబాయ్ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా ఒక చోట కలుసుకున్నట్టు. అయితే వాళ్ళిద్దరిని కూడా ఏయో ఒక వైర్లు లాంటివి వచ్చేసి వాళ్ళిద్దరిని వేరు చేసేస్తున్నట్టు, ఇంకా మొబాయ్ మెడకు కూడా అవి చుట్టుకున్నట్టు అలా వచ్చేటప్పటికి తను గట్టిగా అరుస్తుందనమాట. ఇంకా అరిచేటప్పటికి మొబాయ్ వెళ్తాడు. మొబాయ్‌ని చూసి, "మొబాయ్ నువ్వు చనిపోయినట్టు నాకు కలొచ్చింది" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. "నువ్వు నాతోనే ఉండు ఎప్పటికి" అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు మొబాయ్ ఏమో రోబోట్‌లా ప్రకారం అని చెప్పేసి తన ఏఐ మెషిన్ చెప్తూ ఉంటుందనమాట. రోబోట్‌లా ప్రకారం ఇప్పుడు కనుక నువ్వు తన్ని రిజెక్ట్ చేస్తే తన ఎమోషనల్‌కి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అలా అంటుంది. ఇంక అప్పుడు మొబాయ్ ఏం చేస్తాడు అంటే సరే అని చెప్పి చెప్తాడనమాట. ఇంక అప్పుడు మెంగ్యాన్ ఏమో తన్ని గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత రోజు మార్నింగే మెంగ్యాన్ లెగుస్తుంది. కానీ మెంగ్యాన్‌కి ఏమీ గుర్తుండదు. అప్పుడు మొబాయ్ అక్కడే ఉంటాడు. మొబాయ్‌ని చూసంగానే అయ్యో! నేను రాత్రి మేకప్ రిమూవ్ చేసుకోలేదు. నా మొహం అంతా బాగోదు అని చెప్పేసి దాక్కుంటూ ఉంటుంది. అప్పుడు మెంగ్యాన్‌తో మొబాయ్ అంటాడు, "నేను నీ మేకప్‌ని రిమూవ్ చేశాను" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "అవునా! నీ దగ్గర మేకప్ రిమూవల్ కూడా ఉందా? అంటే వేరే గర్ల్స్ కూడా వస్తున్నారా నీ దగ్గరికి" అని చెప్పేసి తను కొడుతూ ఉంటుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "నేను నీ కోసమే తయారు చేశాను" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మెంగ్యాన్ ఏమో, "వావ్! నువ్వెంత స్మార్ట్ అసలు హ్యాండ్సమే కాదు నువ్వు ఇంత స్మార్టా? నీకు మేకప్ రిమూవల్ తయారు చేయడం కూడా వచ్చా?" అని చెప్పేసి ఇంక తనేమో ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటుంది. అప్పుడే మొబాయ్ ఏమో మెంగ్యాన్ కోసం పైనాపిల్ బన్స్ చేస్తాడనమాట.
ఇంకా వీళ్ళిద్దరూ కూర్చొని తింటూ ఉంటారు. అయితే మెంగ్యాన్‌కేమో రాత్రి ఏమైందో ఏమీ గుర్తుండదు. అప్పుడు మొబాయ్ ఏమో "నువ్వు రాత్రి నన్ను అడిగావు కదా! ఎప్పుడు కలిసుందాం అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు మెంగ్యానేమో అవునా! నేను అడిగానా? అప్పుడు నువ్వేం చెప్పావు? అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మొబాయ్ అంటాడు నేను కూడా ఓకే అన్నాను అని చెప్పి అంటాడు. ఇంకా మెంగ్యానేమో వావ్! అని చెప్పేసి గెంతులేస్తూ ఉంటుంది. అప్పుడు మొబాయ్ తన ఆటోమేషన్ ఏం చెప్తుంది అంటే ఈ టైంలోనే ప్రతి డ్రామాలో కూడా కిస్ చేసుకుంటారు అని చెప్పేసి మొబాయ్ ఏమో మెంగ్యాన్‌కి కిస్ చేస్తాడనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి డేట్‌కి వెళ్దాం అనుకుంటారు. కానీ అప్పుడే మొబాయ్‌కి ఫోన్ వస్తుందనమాట. ఏంటి అంటే జయోడి డిసపియర్ అయిపోయాడు. అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పేసి వస్తుంది. ఇంక వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి హాస్పిటల్‌కి వెళ్తారు. ఇంక అప్పుడు వీళ్ళేం చేస్తారంటే సీసీ ఫుటేజ్ చూస్తారనమాట. జయోడి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి వెంటనే మెంగ్యాన్ ఏం చేస్తుంది అంటే అందరికీ అంటే వెబ్‌సైట్‌లో పెట్టేస్తుంది. ఇలా కనిపించట్లేదు అని చెప్పేసి. ఇంకా సోషల్ మీడియాలో పెడుతుంది. జయోడి ఎక్కడికి వెళ్తాడు అంటే ఒక షాప్‌కి వెళ్తాడు. ఆ షాప్‌లో ఉన్న అమ్మాయి కూడా సోషల్ మీడియాలో తన ఫోటో చూస్తుందనమాట. 2 కంపేర్ చేసుకొని తిన్నిక్కడే దాద్దాము అని చెప్పేసి నువ్విక్కడే కూర్చో అని చెప్పి తనని లోపలికి తీసుకెళ్ళి వెంటనే ఆ నంబర్‌కి ఫోన్ చేస్తుంది. ఆ నంబర్ ఎవరిది అంటే వీళ్ళ కంపెనీది కదా! సో, అంటే మెంగ్యాన్ వాళ్ళ కంపెనీది. వెంటనే జుడోలు ఏం చేస్తాడంటే ఇప్పుడే ఫోనొచ్చింది. తనొక బేకరీలో ఉన్నాడంట అని చెప్పేసి మెంగ్యాన్‌కి ఫోన్ చేసి చెప్తాడు. ఇంకా మెంగ్యాన్ అలాగే మొబాయ్ ఇద్దరూ కలిసి బయలుదేరతారనమాట. అయితే ఇదే టైంలో ఈ జయోడి ఏం చేస్తాడు అంటే తను ఆ కేక్స్ అన్ని తినేసిన తర్వాత మనీ అక్కడ పెట్టేసి ఇంక వెళ్ళిపోతాడనమాట. పారిపోతాడు అక్కడి నుండి కూడా. ఇంకా అదే తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మెంగ్యాన్ అలాగే మొబాయ్ వస్తారు. ఇంకా ఆ ఓనర్ ఏమంటుందంటే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. ఎళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు మొబాయ్ ఏం చేస్తాడు అంటే తను డిటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎంత దూరంలో ఉంది అని చెప్పేసి మొత్తం స్కాన్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు తనకు కనిపిస్తాడు మొబాయ్. మొబాయ్‌కి ఈ జయోడి కనిపిస్తాడు. ఇంక వెంటనే మొబాయ్ ఏమో పరిగెత్తుకుంటూ జయోడి దగ్గరికి వెళ్లి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఆ తర్వాత మెంగ్యాన్ ఏమో జయోడిని అడుగుతుంది. "నువ్వెందుకిలా వెళ్ళిపోయావు?" అని చెప్పేసి. అప్పుడు ఈ జయోడి అంటాడు, "ఎందుకంటే మా పేరెంట్స్ నా వల్లే గొడవ పడ్డారు. నాకు ఇలా నీరసంగా ఉంది అని చెప్పేసి నేను హాస్పిటల్‌లోనే ఉండాలి అని చెప్పి వాళ్ళు గొడవ పడ్డారు. ఒకవేళ నేనే లేకపోతే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. నాకింకో మంచి చెల్లి గాని, తమ్ముడు గాని పుట్టేవాళ్ళు" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నువ్వేం బాధపడకు. మీ పేరెంట్స్ ఎందుకు విడిపోయారు అంటే, మీ ఫాదర్ నీ హాస్పిటల్ ఫీజ్ కోసం ఖర్చు పెట్టాలి కదా! సో, దానికని చెప్పి తను దూరంగా వెళ్లి సంపాదిస్తున్నారంతే. మీ మదర్ కూడా నిన్ను కలవడానికొస్తారు" అని చెప్పి తనని ఓదార్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక తర్వాత మెంగ్యాన్ ఇలాగే మొబాయ్ కూడా ఈ జయోడితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మొబాయ్ అంటాడు, "నేను నిన్ను ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి తీసుకువెళ్తా అన్నాను కదా! సో, తప్పకుండా తీసుకెళ్తాను" అని చెప్పేసి మొబాయ్ అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత మెంగ్యాన్ ఏమో మొబాయ్‌ని అడుగుతుంది. తన సిట్యుయేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. అప్పుడు మొబాయ్ అంటాడు, "తన సిట్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. తను ఎప్పుడు చనిపోతాడో తెలీదు" అని చెప్పేసి మొబాయ్ అంటాడనమాట. ఇంకప్పుడు మెంగ్యాన్ అంటుంది, "మనం రిగ్రెట్స్ ఉండకూడదు మనకేమి. తనని అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి తీసుకెళ్దాము" అని చెప్పేసి అంటుంది. ఇంక మొబాయ్ కూడా సరే అంటాడు. తర్వాత రోజే వీళ్ళందరూ బ్యాచ్ కలిసి ఇంకా జయోడిని అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి తీసుకువెళ్ళి మొత్తం అమ్యూజ్‌మెంట్ పార్క్ అంతా చూపిస్తారు. ఇంకా తను ఎక్కలేని రైడ్స్ ఉంటాయి కదా! అంటే జయోడి అన్ని రైడ్స్ ఎక్కకూడదు. వాటన్నిటిని కూడా వీడియో కాల్ చేసి వీళ్ళిద్దరూ ఎక్కి అంటే మెంగ్యాన్ అలాగే మొబాయ్ ఇద్దరు ఎక్కి తనకి చూపిస్తారనమాట. ఇంక తనేమో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంక తను ఎక్కే రైడ్స్ అన్నీ కూడా ఎక్కిస్తారనమాట. ఇంకా వీళ్ళిలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని ఫోటోస్ దిగుతారు. ఇంక తర్వాత రెస్టారెంట్‌కి వెళ్లి తింటూ ఉంటారనమాట. ఇంకా జయోడితో ఏమంటుంది అంటే మెంగ్యాన్, నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ మనం అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వెళ్దాము" అని చెప్పేసి అంటుంది. అప్పుడు జయోడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మొబైల్‌ని కూడా "నువ్వు చెప్పు" అని చెప్పేసి అంటుంది. మొబైల్ కూడా "అవును వెళ్దాము" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తన్ని హాస్పిటల్‌లో దించేసి ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ బయటకొస్తారనమాట. ఇంకా అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "వావ్! ఇది బావుంది కదా! మనం ఒక ఫ్యామిలీ లాగా వెళ్లి బాగా ఎంజాయ్ చేసాము. అయినా సరే మనం ఇంకా ఫస్ట్ డేట్‌కి వెళ్ళలేదు. సో, మనం వెళ్దామా డేట్‌కి" అని చెప్పేసి అడుగుతుంది. ఇంక మొబైల్ కూడా సరే అంటాడు. ఇంక తర్వాత మెంగ్యాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మొబైల్ గురించి చెప్తూ ఉంటుందనమాట. తర్వాత మొబాయ్ ఏం చేస్తాడు అంటే ఇంటికి వెళ్లి మళ్ళీ డ్రామాస్ చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ వస్తారు. వాళ్ళ డ్యాడీ వచ్చేటప్పటికి మొబాయ్ ఏమో "డ్యాడీ వచ్చావా?" అని చెప్పేసి "నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను" అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో మొబాయ్‌ని "ఏమేం చేసావు ఈ వీక్ అంతా?" అని చెప్పేసి మొబాయ్‌ని అడుగుతారు. అప్పుడు మొబాయ్ అంటాడు, "నేనైతే క్లైంబింగ్ చేశాను. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాను అంతే" అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "అంతేనా?" అని చెప్పేసి అంటాడు. ఇంకా మొబాయ్ ఏమో కొంచెం లేట్‌గా "అవును" అని చెప్పి చెప్తాడు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ అయితే 0.04 సెకండ్స్‌లో చెప్తుంది సమాధానం. నువ్వైతే చాలా స్మార్ట్ కాబట్టి 0.1 సెకండ్‌లోనే చెప్పాలి. కానీ నువ్వు ఇంత లేట్‌గా చెప్పావు అంటే ఏదో ఉండే ఉంటుంది కారణం. నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావో చెప్పు" అని చెప్పేసి అడుగుతారు.
కానీ మొబై మాత్రం ఏం లేదు మనం రేపొద్దున మాట్లాడుకుందాము అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే మొబై ఏమో ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ డ్యాడీ ఏం చేస్తారు అంటే వెంటనే కంప్యూటర్‌లో తను జరిగిన సిట్యుయేషన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. అయితే కొన్ని సీన్స్ మాత్రం కనిపిస్తాయి. మిగతావన్నీ కూడా యాక్సెస్ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఇంకా తను ఎంత ట్రై చేసినా సరే రాదనమాట. అప్పుడు వాళ్ళ డ్యాడీ ఏమనుకుంటారు అంటే ఏంటి రియల్ మొబై లాగానే ఈ మొబై కూడా తయారవుతున్నాడు. నాతో ఏమి షేర్ చేసుకోకుండా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మొబై ఛార్జింగ్ పెట్టుకునేదాకా వెయిట్ చేస్తాడు. ఇంకా మొబై వచ్చేసి ఏంటి డ్యాడీ ఇక్కడికొచ్చారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు మనం మాట్లాడుకుందాము అని చెప్పేసి అసలు ఎందుకు నువ్వు లాక్ పెట్టావు? పాస్వర్డ్ ఎందుకు పెట్టావు? అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మొబై అంటాడు నేను పాస్వర్డ్ పెట్టలేదు. ఏఐ మెషినే పెట్టింది. మీకు తెలియాలి అనుకున్నయి మాత్రమే వాటికి పాస్వర్డ్ లేదు. మీకు తెలియకూడదు అనుకున్న వాటన్నిటికి కూడా ఒక పాస్వర్డ్ లాంటిది క్రియేట్ చేసింది అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "పోనీ నువ్వు చెప్పు అయితే పాస్వర్డ్ నాకు" అని చెప్పేసి అంటాడు. అప్పుడు మొబై అంటాడు, "లేదు అది మొబైకి ఇష్టం లేదు మీకు చెప్పడం" అని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏమో ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక తర్వాత వెళ్లి పడుకుంటారు. తర్వాత రోజు మార్నింగే తను అంటే వాళ్ళ డ్యాడీ లెగిసేటప్పటికే మొబై లెగిసి వంట అవన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీ వెళ్లి డిన్నర్ చేస్తూ ఐ మీన్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడే మొబై వస్తాడనమాట. మొబైని వాళ్ళ డ్యాడీ అడుగుతారు, "ఈరోజు ప్లాన్స్ ఏంటి? హాస్పిటల్‌కి వెళ్తున్నావా?" అని చెప్పేసి అడుగుతారు. కానీ మొబై అంటాడు, "లేదు ఈరోజు హాస్పిటల్ లేదు డ్యాడీ" అని చెప్పేసి అంటారు. ఇప్పుడు వాళ్ళ డ్యాడీ ఏమో, "సరే అయితే నేను కూడా ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాను. మనిద్దరం టైమ్ స్పెండ్ చేద్దాము" అని చెప్పి వెంటనే జయోకి దగ్గరికి వెళ్లి, "జయోకి వెంటనే చెన్యికి మెసేజ్ చెయ్యి నేను ఈరోజు బిజీగా ఉన్నానని చెప్పేసి" అని చెప్పి అంటాడనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సీరీస్ చూస్తూ ఉంటారు. అప్పుడే మొబై ఏమడుగుతాడంటే వాళ్ళ డ్యాడీని, "డ్యాడీ అసలు లవ్ అంటే ఏంటి?" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "లవ్ అంటే ఒక కెమికల్ రియాక్షన్ అని చెప్పేసి అది హ్యూమన్స్‌లో ఉంటుంది" అని చెప్పి అంటారు. ఇప్పుడు మొబై అంటాడు, "అంటే నా ఏఐ సిస్టమ్‌లో కూడా కెమికల్ రియాక్షన్ జరగొచ్చు కదా! అయి ఫీలింగ్స్ అంటే ఏంటి?" అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ డ్యాడీ అంటారు, "ఇవన్నీ వద్దులే గానీ మనిద్దరం వాకింగ్‌కి వెళ్దాము" అని చెప్పేసి వీళ్ళిద్దరూ వాకింగ్‌కెళ్తారు. అయితే వాకింగ్‌కి వెళ్తారు. వాళ్ళ డ్యాడీ ఏమో "నువ్విలా చేయాలి, అలా చేయాలి" అని చెప్తూ ఉంటారు. మొబై కూడా అలాగే చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ డ్యాడీకేమో నడుము పట్టేస్తుందనమాట. ఇంక మొబై ఏమో వాళ్ళ డ్యాడీని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ పార్క్ బయటే ఉన్న షాప్‌లోనే ఎప్పుడు మొబై తాగుతూ ఉంటాడు కదా! కాఫీ అయన్నీ. అక్కడే మెంగ్యాన్ ఉంటుంది. ఇంక మెంగ్యాన్ ఏమో "ముబాయ్" అని చెప్పేసి మొబై దగ్గరికి వెళ్తుంది. ఇంక మొబై ఏమో వాళ్ళ డ్యాడీని మెంగ్యాన్‌కి పరిచయం చేస్తారు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అడుగుతారు, "ఎవరు నువ్వు?" అని చెప్పేసి మెంగ్యాన్‌ని అడుగుతారు. అప్పుడు మెంగ్యాన్ ఏమో నేను తన ఫ్రెండ్‌ని అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే "నువ్వు హాస్పిటల్‌లో కొలీగ్‌వా?" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అడుగుతారు. కానీ మెంగ్యానేమో లేదు అని చెప్పి చెప్తుంది. అప్పుడు మొబైని అడిగితే మొబై అంటాడు, "తను నన్ను ఇంటర్వ్యూ చేయడానికొచ్చింది అంతే" అని చెప్పేసి అంటాడనమాట. కానీ వాళ్ళ డ్యాడీకి మాత్రం ఇదేదో సస్పీషియస్‌గా ఉందే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మొబైని మెంగ్యానేమో కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే తనకి అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. మెంగ్యాన్‌కి అలాగే మొబైకి మధ్య జరిగిన సీన్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా మొబై ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది కాబట్టి తను ఏం మాట్లాడలేకపోతాడు. ఇంకా మన మెంగ్యానేమో చాలా సార్లు అడిగినా మొబై ఏం చెప్పడనమాట. అప్పుడు జయోకి అంటుంది వెంటనే వాళ్ళ డ్యాడీతో చెప్తుందనమాట. తన బ్రెయిన్ అనేది కొంచెం స్ట్రక్ అయింది. వెంటనే అక్కడి నుండి తీసుకొచ్చేయండి అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏమో తనని తీసుకొచ్చేస్తారు. ఇంక తర్వాత వాళ్ళ డ్యాడీ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే మొబై ఏం చేస్తాడు అంటే వాళ్ళ డ్యాడీ షూస్‌ని చూస్తారు. వాళ్ళ డ్యాడీ షూస్ అన్నీ కూడా పాడైపోయి ఉంటాయి. వెంటనే వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్లి, "డ్యాడీ మనం మాల్‌కి వెళ్దాము" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీని తీసుకెళ్తారనమాట. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ డ్యాడీకి షర్ట్స్, అలాగే షూస్ అన్నీ కూడా కొనిపిస్తారు. ఇంక వాళ్ళ డ్యాడీ చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా సేమ్ వైల్ మన మెంగ్యానేమో వాళ్ళ మదర్‌తో కలిసి ఒక టీవీ షో చూస్తూ ఉంటుందనమాట. ఒక డ్రామా చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "చూడు ఆ హీరో ఎంత బాగున్నాడో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ అంటుంది, "ఏం కాదు నేనొకళ్ళని తీసుకొస్తాను. తనైతే ఇంకా చాలా బావుంటాడు" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు వాళ్ళ మదర్‌కి అనుమానం వస్తుంది. అదే తనేనా నువ్వెప్పుడు తన వెనకాల వెళ్తూ ఉన్నావు. సో, ఆ అబ్బాయినేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మొబై గురించి మెంగ్యాన్ వాళ్ళ మదర్‌కి అంతా చెప్తుంది. "ఒకరోజు నేను తీసుకొస్తాను. అప్పుడు నువ్వే అంటావు తనే ఇంకా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు" అని చెప్పేసి వాళ్ళ మదర్‌తో డీలేస్తుందనమాట. డీల్ చెప్పుకుంటుంది. తర్వాత రోజు మార్నింగే మొబై దగ్గరికి వెళ్తుంది. మొబై దగ్గరికి వెళ్లి, "మొబై మనిద్దరం డేట్‌కి వెళ్దామా?" అని చెప్పేసి అడుగుతుంది. మొబై కూడా సరే అని చెప్పేసి అంటాడు. తర్వాత ఇంకా వాళ్ళ హాస్పిటల్‌లో ఏమవుతుంది అంటే, ఆ అబార్షన్ చేసిన అమ్మాయి ఉంది కదా! సో, ఆ అమ్మాయి వాళ్ళ డాక్టర్‌కి అన్నీ చెప్తూ ఉంటుందనమాట. నేనొకసారి డ్రింక్ చేసి తప్పు చేశాను. అందుకని చెప్పి ఈ నేను అబార్షన్ చేసిన బిడ్డ మా హస్బెండ్ బిడ్డ కాదు అని చెప్పి తనలా చెప్తూ ఉంటుంది. ఇంక నేనలా చేయను. మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అలా చెప్తుందనమాట. ఇంకా ఆ డాక్టర్ కూడా మనం ఒక తప్పు చేశాము ఆ బిడ్డని చంపేసి. కానీ నువ్వు ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పేసి ఆ డాక్టర్ అంటారు.
తర్వాత మొబాయ్ ఏం చేస్తుంటాడు అంటే, మొబాయ్ అలాగే వాళ్ళ సీనియర్ డాక్టర్ ఉన్నారు కదా చీఫ్. సో, వాళ్ళిద్దరూ కలిసి ఒక సర్జరీని అటెండ్ చేయడానికి వెళ్తారు. ఇంక మొబాయ్ ఏమో తన చదువుని చెప్పేస్తూ ఉంటాడు. ఇంక వాళ్ళ డాక్టర్ కూడా, "సరే అయితే నువ్వు అన్నీ నేర్చుకున్నావు కదా! జాగ్రత్తగా చెయ్యి" అని చెప్పేసి తనతో చేపిస్తూ ఉంటారనమాట సర్జరీ. కానీ మొబాయ్‌కి దగ్గరికి అప్పుడే ఒక మెషిన్ తీసుకొస్తారు. దానిలోంచి ఏంటంటే రేడియేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా మొబాయ్ బ్రెయిన్ అంతా కూడా తను రేడియేషన్ వల్ల ఏం పనిచేయదనమాట. అసలు చిప్ అనేది పనిచేయకుండా ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాక్టర్ ఏమో "ఏం చేస్తున్నావు మొబాయ్? నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పేసి "నువ్వు వెళ్ళిపో" అని చెప్పి అంటారు. ఇంక తర్వాత మొబాయ్‌ని పిలిచి "అసలు ఒక ప్రాణాన్ని మన చేతిలో పెడుతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం ఆలోచిస్తున్నావు ఆపరేషన్ అయ్యేటప్పుడు" అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా కాసేపు ఆగిన తర్వాత మొబాయ్ ఏమో వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, "నన్ను క్షమించండి సార్. నాకు కుదరలేదు. కానీ ఇంకోసారి అలా చేయకుండా చేస్తాను" అని చెప్పేసి చెప్తాడు. అండ్ ఇక్కడితో ఈ పార్ట్ అనేది అయిపోయింది. మన మొబాయ్ ఈ రేడియేషన్ ప్రాబ్లమ్ నుండి రికవర్ అవ్వగలుగుతాడా లేదా అని చెప్పి చూడాలి అనుకుంటున్నారా? అయితే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.